శ్రీరాముని తరువాత లవకుశల వంశం ఉందా లేక అంతరించిపోయిందా అనేది చాలా మంది యొక్క ప్రశ్న. నిజానికి శ్రీరాముని తరువాత లవకుశుల యొక్క వంశం అంతరించిపోలేదు. కుశావతి అనేటువంటి నగరానికి అధిపతిగా ఉన్నటువంటి కుశుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. లవుడు శరావతి నగరానికి పాలకుడుగా మారి పరిపాలన సాగించాడు. కుశుడు కుముద్రుని యొక్క పుత్రిక అయినటువంటి కుమద్వతిని పరిణయం ఆడడం జరిగింది. అతనికి అతిథి అనేటువంటి కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత ఇంచుమించు 20 తరాల వారు, ఒకటి కాదు రెండు కాదు 20 తరాల వారు వారి వంశంలోనే జన్మించి రాజ్యం చేసినట్లుగా మనకి ఒక ఉదంతం కనిపిస్తుంది. అదే మహాకవి కాళిదాసు రఘువంశంలో వర్ణించాడు. ఉదాహరణ సూతః ఈ ఘట్టం మనకి కాళిదాసు రఘువంశంలో కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ వంశానికి చెందినటువంటి అగ్నివర్ణుడు క్షయవ్యాధిగ్రస్తుడై చనిపోగా గర్భవతి అయినటువంటి అతని భార్య పట్టాభిషిక్తురాలై రాజ్యాన్ని ఏలినట్లుగా ఆ కావ్యం వివరిస్తోంది. ఇదంతా కూడా రఘువంశంలో ఉంటుంది. చివరి సర్గలో ఈ దృశ్యాలు మనకి కానవస్తాయి. లవుని యొక్క వివరాలు అంతగా ఎక్కడా కూడా రచనా వ్యాసాంగంలో మనకి సంస్కృతంలో గాని ఇటు తెలుగులో గాని కనిపించలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మలతే తెలుగు. లైక్ ద్వారా, కామెంట్ ద్వారా మీ ఒపీనియన్ని తెలియజేయగలరు.